మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇటీవల కాలంలో చూసుకుంటే ఎక్కువ డిమాండ్ కేటగిరీలో ఉన్న మల్టీ అసెట్ ఫండ్స్ అంటే ఏం చెప్తారు సార్? ఈ మధ్య కాలంలో అంటే మార్కెట్ ఎప్పుడైతే టూ మచ్ వాలటైలిటీ, టూ మచ్ డ్రాడౌన్స్ ఉన్న టైంలో ఆటోమేటిక్ గా హ్యూజ్ డిమాండ్ ఉన్న ఫండ్స్ ఏంటంటే మల్టీ అసెట్స్ ఫండ్ అనమాట. ఎక్కువ మంది అంటే ఒకే అసెట్ మీద ఫోకస్ చేస్తారండి. బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ మనకి లాభాలు వస్తాయి అనమాట మార్కెట్ అప్ ట్రెండ్ లో అనుకుంటే. అదే డౌన్ ట్రెండ్ లో కానీ సడే కాలంలో ఉందనుకోండి, నీకు లాస్ కానీ లేదా రాకపోవడం కూడా అలానే ఉంటుంది. అందుకని ఒకే అసెట్ క్లాస్ మీద ఫోకస్ చేయడం ద్వారా నీకు మంచి బుల్ మార్కెట్లోనేమో మంచి లాభాలు ఎక్కువ వస్తాయి, కానీ సడే మార్కెట్ వచ్చినా డౌన్ ట్రెండ్లో వచ్చిన లాస్ కూడా ఎక్కువ ఉంటాయి నీకు. అందుకని దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ అది. నాకు అలా కాదు, మార్కెట్ పెరుగుతున్నప్పుడు పర్వాలేదు, మామూలుగా వచ్చినా పర్వాలేదు, కానీ పడుతున్నప్పుడు లాస్ పెద్ద రాకూడదు అనుకున్నాం అనుకోండి, అప్పుడే మనం డైవర్సిఫై చేయాలి. అప్పుడు ఒక ఎసెట్ కన్నా కూడా మోర్ దెన్ ఒక ఎసెట్లో పెట్టారనుకోండి, ఆ పడే రిస్క్ని ఇది మినిమైజ్ చేస్తుంది అనమాట. అందుకని ఎవరికైనా డౌన్ సైడ్ తక్కువ రిస్క్ ఉండాలి అనుకున్న వాళ్ళందరికీ బెస్ట్ ఎసెట్ ఏంటంటే ఒక ఎసెట్లో పెట్టకుండా 2-3 ఎసెట్లో పెట్టడం బెటర్ అనమాట. ఈ మల్టీ ఎసెట్ అంటే మోర్ దెన్ ఒక ఎసెట్లో పెడతాను అనమాట. ఇక్కడ ఏంటంటే మినిమం 10% 3 ఎసెట్లో పెట్టాలి కనీసం. మల్టీ ఎసెట్లో అంటే మినిమం 10% పెట్టాలి. ఈచ్ ఎసెట్లో 3 రకాల ఎసెట్లో పెట్టాలి. ఈక్విటీ, డెట్ ఫండ్స్ లైక్ బాండ్స్, కమోడిటీ లైక్ గోల్డ్, సిల్వర్, ఇట్లా రియల్ ఎస్టేట్, ఇట్లా వీటిలోంచి మినిమం 3 తీసుకోవాలి వాళ్ళు. ఓకే, మ్యాక్సిమం ఎంత అని పెట్టుకోవచ్చు అనమాట. అట్లా వాళ్ళు ఖచ్చితంగా డైవర్సిఫై చేయాలి. ఇలా చేయటం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్కి వెళ్ళామనుకోండి, అది యావరేజ్ మీకు 5 to 7% దాకా వచ్చింది. రెంటల్ ఈల్డ్ గ్యారంటీడ్ ఈల్డ్. అది మార్కెట్లో రైన్ అయినా షైన్ అయినా సంబంధం లేకుండా నీకు వస్తుంది. నీకు డెట్ ఫండ్స్కి వెళ్ళామనుకోండి, డిపెండ్ అపాన్ మార్కెట్ కండిషన్ బట్టేసి నీకు 7 to 10% దాకా వస్తాయి డెట్ ఫండ్స్లో. గోల్డ్లో పెట్టాను, గోల్డ్ సిల్వర్లో యావరేజ్ మీద మీకు అవి కూడా ఒక 10 to 15% దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఈక్విటీ అనుకోండి ఎక్కువ వస్తాయి, కానీ కిందకు కూడా ఎక్కువ డౌన్ అవుతుంటుంది అనమాట. అందుకని అన్ని అసెట్లు మనం కలిపామనుకోండి, ఆటోమేటిక్ గా వచ్చే అమౌంట్ తగ్గిద్ది, కింద పోయే అమౌంట్ కూడా తగ్గిద్ది కదా. స్టాక్ మార్కెట్ అంటే ఎక్కువ మంది భయపడేది కింద పడిద్దని భయం అనమాట. భయం లేకుండా పోతే బాగుంటుంది కదా. అందుకని మల్టీ అసెట్ క్లాస్ కి బాగా డిమాండ్ పెరిగిద్ది మార్కెట్ బాగా పడేటప్పుడల్లా. ఓకే, బట్ గుర్తుపెట్టుకోండి, బుల్ మార్కెట్ లో కూడా తక్కువ వచ్చేది కూడా ఇదే. ఎందుకంటే సింగిల్ అసెట్ లో వచ్చినట్టు రాదు కదా ఇక్కడ. అందుకని మల్టీ అసెట్ క్లాస్ లో బేర్ మార్కెట్ లోనేమో సూపర్ గా పనిచేస్తుంది, బుల్ మార్కెట్ లో ఏమో కన్జర్వేటివ్ రిటర్న్స్ వస్తా అనమాట. కాబట్టి మీ రిస్క్ మినిమైజ్ అవ్వాలంటే, మంచి ఒక యావరేజ్ గ్రోత్ ఉన్న పర్వాలేదు అనుకున్న వాళ్ళందరూ బెటర్ టు గో ఫర్ మల్టీ అసెట్ ఫండ్ అనమాట. మీరు కనుక ఇప్పుడు స్టడీ చేస్తే September 27th నుంచి మార్కెట్ పట్టడం స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఈ రోజు వరకు అప్ అండ్ డౌన్ పడుతూనే ఉంది, టూ మచ్ పడుతూనే ఉంది. నిఫ్టీ లిటరలీ 8% దాకా డౌన్ అయింది నిఫ్టీ. కొన్ని స్టాక్స్ అయితే 60 to 70% డ్రాప్ అయినాయి. పర్టికులర్గా PSU స్టాక్స్ కానీ, లేదా రైల్వే స్టాక్స్ కానీ, డిఫెన్స్ స్టాక్స్ కానీ టూ మచ్గా డౌన్ అయినాయి ఈ 2 months లోనే. ఓకే, అదే కనుక ఈ మల్టీ అసెట్ ఫండ్స్ కనుక మీరు చూసారనుకోండి, ఇవి డ్రాప్ అయింది 2 to 5%. 2 to 5% అంటే ఊహించుకోండి, అంటే లిటరలీ పెద్ద పడలేదు. అంటే మార్కెట్లో ఉండి కూడా మార్కెట్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండొచ్చు అనమాట. ఇక్కడ నీకు కొన్ని ఫండ్స్ లిస్ట్ పంపిస్తాను, ఒకసారి చూసుకోండి. అండ్ ఎంత తక్కువ పడి అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. లైక్ అటలైజ్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ అసలు పడలేదండి, మార్కెట్ పడలే. మార్కెట్లో ఉండి కూడా వీళ్ళు లాస్ అవ్వలేదు. రెండోది వైట్ ఓక్ క్యాపిటల్ మల్టీ అసెట్ ఫండ్ అండి, అది కూడా పెద్ద పడలేదు. అండ్ మెను లైఫ్ మల్టీ అసెట్ ఫండ్ అయితే 1% డౌన్ అయింది. SBI మల్టీ అసెట్ ఫండ్ అయితే 1% డౌన్ అయింది. ఊహించండి, ఇంత పెద్ద మార్కెట్ డౌన్ లో ఇది 1% కూడా పడలేదు. ఈ రోజు ట్రెండ్ రిజల్ట్స్ అనుకున్నంత బాగలేవు అని చెప్పేసి 9% పడగొట్టారు. నిన్న రేమండ్ లైఫ్ స్టైల్ రిజల్ట్ బాగాలేదని చెప్పేసి 7% పడగొట్టారు. అంటే ఏదో ఒక రీజన్ తోటి 6లు 10లు సింగిల్ డేకే పడుతున్న ఈ స్టాక్ మార్కెట్ లో ఉండి కూడా అసలు లాస్ పెద్దగా అవ్వకుండా తప్పించుకోవటం అద్భుతమైన విషయం. అందుకని ఈ మల్టీ అసెట్ ఫండ్స్ అనేది రిస్క్ బేర్ చేయడం బాగుంటుంది, లేదా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న బాగుంటేవి. మొత్తానికి అగ్రెసివ్ లేకుండా కన్జర్వేటివ్ ఉన్న ఇన్వెస్టర్లు అందరూ కూడా ఈ మల్టీ అసెట్ ఫండ్స్ బాగుంటాయి అనమాట. కాబట్టి ఎవరికన్నా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా టూ మచ్గా ప్యానిక్ అవుతున్నారు, లేదా డౌన్ సైడ్ ఉంటుందని మీరు అనుకుంటే కనుక కొంత అమౌంట్ని మల్టీ అసెట్ ఫండ్లో పెట్టడం బెటర్ అనమాట. అయితే ఇది వేరు, బ్యాలెన్స్ ఫండ్స్ వేరు. బ్యాలెన్స్ ఫండ్స్ అంటే ఏంటంటే మార్కెట్ కండిషన్ బట్టేసి వాళ్ళు డెట్ లేదా ఈక్విటీ మధ్య షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇది అట్లా కాదు, ఇది డిఫరెంట్ అసెట్స్ కి డైవర్సిఫై చేస్తారు ఇక్కడ. డిఫరెంట్ అసెట్స్ సార్, మల్టీ అసెట్ ఫండ్స్ కి ఈక్విటీ ఫండ్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఈక్విటీలో అంటే 100%
ఈక్విటీలో పెడతారు వాళ్ళు ఓకే 100%. దాని మీన్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు స్మాల్ క్యాప్ ఈక్విటీ అన్నాను అనుకోండి, స్మాల్ క్యాప్ లో ఉన్న ఈక్విటీలో మినిమం 65% పెడతారు. ఓకే రెస్ట్ ఆఫ్ ది మనీ ఎక్కడైనా పెట్టుకోమంటారు వాళ్ళు. ఓకే నీకు అర్థమన్నమాట. మల్టీ అసెట్ అంటే ఒక ఈక్విటీ కాదు, మినిమం 3 అసెట్ లో మినిమం 10% అని పెట్టాలి మీరు. మీకు ఎన్ని అసెట్లను చూసుకోవచ్చు మీరు. ఓకే, వాళ్ళు మార్కెట్ కండిషన్ బట్టేసి ఈక్విటీ బాగా పడుతుంది అనిపించింది అనుకోండి, ఈక్విటీలో 10 పెడతారు, మిగతా వాటిలో పెట్టేస్తారు రిమైనింగ్ అమౌంట్. డౌన్ ట్రెండ్ అంటే ఎక్కువ శాతం ఈక్విటీ కొంటే కానీ వేరే అసెట్ ఆ రేంజ్ లో ఉండవండి. అందుకని వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు రిస్క్ ని. మల్టీ అసెట్ ఫండ్స్ లో పెడితే మనకి ఏంటంటే రిటర్న్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, కన్జర్వేటివ్ ఉంటాయి. బట్ ఆ డౌన్ సైడ్ రిస్క్ మాత్రం బాగా తగ్గుతుంది. థ్యాంక్ యూ. యా హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీట్ రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీబడి, మన విజయవాడలో 2025 నూతన సంవత్సరంలో గ్రేట్గా ఇయర్ గుర్తుండిపోవాలి విత్ లాట్స్ ఆఫ్ ప్రాఫిట్స్, మంచి నాలెడ్జ్ తెచ్చుకుంటేనే ఒక రైట్ ప్రాఫిట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మన సుందరరామరెడ్డి గారు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఈటీఎఫ్స్ అండ్ వేరియస్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసము ఒక ఆఫ్లైన్ వండర్ఫుల్ వర్క్ షాప్ ఆర్గనైజ్ చేస్తున్నారు మీ అందరి కోసం. సో జస్ట్ విజయవాడ వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఓపెన్ ఇన్విటేషన్. మిస్ అవ్వకుండా ఈ జనవరి నెలలో అటెండ్ అవ్వండి. ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి త్వరగా.